వెల్కమ్ టు K6 చర్చ కార్యక్రమానికి స్వాగతం. క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా పళ్ళను సరైన స్థానంలోకి తీసుకువచ్చి అందమైన నవ్వుతో పాటు మంచి దంత ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఎవరికి అవసరం, ఎన్ని రకాల క్లిప్స్ ఉంటాయి, ఈ విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి నవత డెంటల్ హాస్పిటల్ నుంచి ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు. లేట్ చేయకుండా వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. డాక్టర్ గారు, చాలా మందిలో చూస్తుంటాం పళ్ళు వంకరగా ఉండడం, ఎగుడు దిగుడుగా ఉండడం, అలాగే ఎత్తు పళ్ళు ఉండడం. అలాంటి వారు ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది? ఈరోజు చాలామందికి మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 30-35% ఆఫ్ ది జనాభాలో ఈ టీత్ అలైన్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. టీత్ అలైన్మెంట్లో కొందరికి పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం, కొందరికి వంకరగా రావడం, కొందరికి ఈ జా బోన్ సైజు పెద్దగా ఉండడం, కొందరికి పళ్ళు ఎత్తుగా ఉండడం, ఇట్లాంటి డిఫరెంట్ డెంటల్ అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ 30% ఆఫ్ ది పాపులేషన్లో ఉంటాయి. అయితే చాలామందికి దీని గురించి సరైన అవగాహన లేదు. అది కాకుండా ఈ ట్రీట్మెంట్ చేయించుకోకుంటే ఏమవుతుంది, వదిలేద్దాంలే అనే భావనతో కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ పళ్ళు వంకర టింకర ఉన్నప్పుడు మనము ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోకుంటే ఏమవుతుందంటే ఆ పళ్ళ మధ్యలో ఆహారం చిక్కుకొని మనకి తొందరగా చిగుర్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల చిగుర్లలో వాపు, చిగుర్లలో ఇన్ఫెక్షన్ రావడము, తర్వాత చిన్న వయసులోనే పళ్ళు కదిలిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఈ పళ్ళ మధ్యలో ఆహారం చిక్కుకొని పుప్పి పళ్ళు రావడము, తర్వాత నోటి నుంచి దుర్వాసన రావడం, ఇట్లాంటి సమస్యలు వాళ్ళకి వేధిస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే పళ్ళు ఎత్తుగా ఉంటాయి. ఎత్తుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న వయసులోనే ట్రీట్మెంట్ చేయించుకోకుంటే అది తర్వాత వయసులో చాలా మందికి ఏదన్నా ఇంజరీ అయినప్పుడు మొట్టమొదటిగా ఈ దెబ్బ తాకేది పైన ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువగా వస్తాయి. ఈ రెండు కాకుండా చాలామంది పళ్ళు అలైన్మెంట్ సరిగ్గా లేక, తర్వాత పళ్ళు ఎత్తుగా ఉండి వాళ్ళకి ఏంటంటే అందరి మధ్యలో వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. అంటే ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి, ఆత్మన్యూనత భావంతో వాళ్ళు ఫంక్షన్స్ అటెండ్ కాకపోవడం, వాళ్ళు మనసు విప్పి మాట్లాడలేకపోవడం, ఇట్లాంటి సైకోసొమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాంటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ టీత్ అలైన్మెంట్ సరిగ్గా లేకుంటే దాని ఎఫెక్ట్ మన ఈ టెంపరోమాండిబులర్ జాయింట్, అంటే ఈ నోరు తెరిచి మూసే జా బోన్కి ఉండే జాయింట్ పైన కూడా లాంగ్ రన్లో ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే చిగుర్ల ప్రాబ్లమ్స్, రెండోది పుప్పి పళ్ళు, మూడోది ఏంటంటే నోటి దుర్వాసన, నాలుగోది ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఐదోది ఏంటంటే టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఎగుడు దిగుడు పళ్ళని అట్లనే ఉంచుకుంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, మరి ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది ఏ వయసులో చేసుకోవచ్చు? దీని గురించి కూడా చాలామందికి అవగాహన లేదు. ముఖ్యంగా నేను మన ఈ K6 ఛానల్ ద్వారా మన ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామందికి ఈ టీత్ అలైన్మెంట్ ఎప్పుడు ఏ వయసులో ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది అవగాహన లేదు. అయితే దీంట్లో ఈ మాలక్లూషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డెంటల్, రెండోది ఏంటంటే స్కెలెటల్. డెంటల్ అంటే ఇర్రెగ్యులారిటీస్ అనేటివి టీత్లోనే ఉంటాయి. వాళ్ళ ఈ దవడ ఎముక కానీ జా బోన్లో కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. దాన్ని డెంటల్ అలైన్మెంట్ ఇష్యూస్ అంటారు. రెండోది ఏంటంటే ఈ జా బోన్ సైజ్లో కూడా కొందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని స్కెలెటల్ మాలక్లూషన్ అంటారు. సో మనకి ఈ స్కెలెటల్ మాలక్లూషన్ అంటే పైన దవడ కానీ కింది దవడ కానీ ఎక్కువగా పెరగడం అనేది జరిగితే అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ మనము 8 years లోపల స్టార్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 years కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఈ స్కెలెటల్ మాలక్లూషన్ ఒకవేళ ఈ దవడ మొత్తం సైజు పెరగడం కానీ, ఏదైనా పైన దవడ కానీ కింది దవడ కానీ ఎక్కువగా పెరిగి ఎక్కువ ఎత్తుగా ఉండడం అనేది ఆల్రెడీ ట్రీట్మెంట్ చాలా లేట్గా వచ్చే వాళ్ళకి చూస్తుంటాం. దవడ సైజ్ బాగా పెరిగిపోయి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 13 years వరకు క్లిప్స్ ట్రీట్మెంట్ చేయరు అనే ఉద్దేశంతో లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. కానీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ జా బోన్ ఇర్రెగ్యులారిటీస్ మీ పిల్లల్లో కనిపిస్తే మీరు 6 years ఏజ్కే డెంటల్ సర్జన్ని అప్రోచ్ అవ్వండి. ఒకవేళ జా బోన్ అలైన్మెంట్ కరెక్ట్ ఉంది, ఓన్లీ టీత్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అన్నప్పుడు మనం 13 years ఏజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ మనము అప్ టు 40 years ఏజ్ వరకు కూడా మనం క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు.
ఓకే డాక్టర్ గారు, మరి ఈ దాంట్లో ఏమైనా రకరకాలుగా చేస్తారా? ఏ విధంగా ఉంటుంది? అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి 2 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డెంటల్, రెండోది ఏంటంటే స్కెలెటల్. సో ఈ స్కెలెటల్ మాలక్లూషన్ని మనం జాబోన్ ఇరెగ్యులారిటీస్ని చిన్న వయసులో ట్రీట్మెంట్ చేస్తే మనము మయోఫంక్షనల్ అప్లయన్సెస్ అని ఉంటాయి. ఈ మయోఫంక్షనల్ అప్లయన్స్ ఏంటంటే ఆ పెరిగే దవడ ఎముకను ఎక్కువగా పెరగకుండా నియంత్రణ చేస్తుంది. తర్వాత ఏదైతే దవడ పైన దవడ కానీ కింది దవడ కానీ కావలసినంత గ్రోత్ లేకుంటే దాన్ని గ్రోత్ స్టిమ్యులేషన్, గ్రోత్ మాడ్యులేషన్ అనేది చేస్తుంది. సో ఈ మయోఫంక్షనల్ అప్లయన్సెస్ అనేటి జా ఇరెగ్యులారిటీస్కి మనం చిన్న వయసులో ఇస్తాము. ఒకవేళ టీత్ ఇరెగ్యులారిటీస్ ఉంటే దాంట్లో మనకి బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ బ్రేసెస్లో మనకి ఇప్పుడు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎప్పటి నుంచో చూస్తున్నాం మెటాలిక్ బ్రేసెస్ అనేవి చాలామంది పెట్టుకుంటారు, క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు కదా. దాంట్లోనే మనకి ఇప్పుడు సెరామిక్ బ్రేసెస్ అంటే టీత్ కలర్ బ్రేసెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. సో ఈ టీత్ కలర్ బ్రేసెస్ ఏంటంటే బయటకు ఎక్కువగా అగుపడవు, అంటే మనకి ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు ఏర్పడదు. సో ఇట్లాంటి సెరామిక్ బ్రేసెస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రెండు కాకుండా మనకి ఇంకా అలైనర్స్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. సో ఈ అలైనర్స్ అనేది ట్రాన్స్పరెంట్ క్లిప్స్, అది బయటకి కనిపించదు. సో ఇప్పుడు మనకి మయోఫంక్షనల్ అప్లయన్సెస్ ఉన్నాయి, ఫిక్స్డ్ అప్లయన్సెస్ ఉన్నాయి, అలైనర్స్ ఉన్నాయి. 3 రకాల క్లిప్స్ ట్రీట్మెంట్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, మరి ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మధ్యలో పన్ను తీస్తే కంటి చూపుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేసి అడుగుతున్నారు. అది చాలామంది అడిగే ప్రశ్న. ఎవరైతే క్లిప్స్ ట్రీట్మెంట్కి మన దగ్గరికి వస్తారో ఈ ట్రీట్మెంట్ మధ్యలో కొంతమందికి స్పేస్ డెఫిషియన్సీ ఉంటే, అంటే కావాల్సినంత స్థలం లేదు, టీత్ అలైన్మెంట్ సెట్ చేయాలంటే కొన్నిసార్లు వారికి చిన్న టీత్, ఇక్కడ ప్రీమోలార్ టీత్ అనేటివి తీస్తారు. సో దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆ టీత్ తీసిన తర్వాత ఏదైతే ఖాళీ ప్లేస్ వస్తుందో దాంట్లోకి మిగతా టీత్ని అలైన్మెంట్ చేసి ఆ స్పేస్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ వేరే పళ్ళు మనం పెట్టుకునే అవసరం ఉండదు. సో ఈ పళ్ళు తీయడం వల్ల లాంగ్ రన్లో ఏమన్నా నరాలు దెబ్బతింటాయా, కంటి చూపు దెబ్బతింటుందా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇట్లాంటి డౌట్స్ ఏమి అవసరం లేదు. ఈ ట్రీట్మెంట్కి పళ్ళు తీసినా కూడా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. ఓకే డాక్టర్ గారు, అసలు ఏ అలవాట్ల వల్ల ఎత్తు పనులు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఇది కొన్నిసార్లు జెనెటికల్ కానీ హెరిడిటరీ ఇష్యూస్ ఉంటే వస్తుంది. అంతేకాకుండా హ్యాబిట్ రిలేటెడ్ కూడా ఉంటాయి. హ్యాబిట్ రిలేటెడ్ అంటే కొంతమంది చిన్నపిల్లల్లో మనం చూస్తాం థంబ్ సకింగ్ హ్యాబిట్ ఉంటుంది, నోట్లో వేలు వేసుకోవడము. ఈ థంబ్ సకింగ్ హ్యాబిట్ వల్ల ఏమవుతుందంటే ఈ పైన జాలో ఆ ప్రీమాక్సిలరీ ఏరియాలో ఎక్సెసివ్ ప్రెషర్ పడడం వల్ల ఈ జాబోన్ అనేది ఎత్తుగా రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొందరికి టంగ్ థ్రస్ట్ హ్యాబిట్ ఉంటుంది, అంటే నాలుకతోటి పళ్ళని పుష్ చేయడం అనేది వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకు కూడా పళ్ళు ఎత్తుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా చాలా రకాల అలవాట్స్, ఇప్పుడు లిప్ బైటింగ్ హ్యాబిట్ కానీ, నెయిల్ బైటింగ్ హ్యాబిట్, పెన్సిల్ బైటింగ్, ఇట్లాంటి హ్యాబిట్స్ వల్ల కూడా చిన్న వయసులో ఉంటే టీత్ అలైన్మెంట్ మనకి సరిగ్గా రాదు. సో ఈ హ్యాబిట్స్ని మనం తొందరగా గుర్తుపట్టి వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటే టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఓకే డాక్టర్, మరి ఈ అలవాట్లు మానుకోవడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇప్పుడు మనకి సపోజ్ ఒక అలవాటు ఉంటుంది, చాలామంది చిన్నపిల్లలు చూస్తుంటాం, నోట్లో వేలేసుకోవడం అనేది ఈ థంబ్ సకింగ్ హ్యాబిట్ అనేట్టు ఉంటుంది. ఈ థంబ్ సకింగ్ హ్యాబిట్ చాలామంది మాన్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పిల్లలు మానరు. సో వాళ్ళకి అది ఒకలాంటి సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఉండి ఆ పిల్లలు అది ఎప్పుడు పెట్టుకొనే ఉంటారు. వాళ్ళకేందంటే మనం హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అని ఉంటాయి. ఈ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ ఏంటంటే వాళ్ళు నోట్లో మనం క్లిప్స్ తయారు చేసి పెట్టి అక్కడ ప్యాలెటల్ క్లిప్స్ అని ఉంటాయి, అంటే నోట్లో క్లిప్స్ ఉన్నందుకు వాళ్ళకి నోట్లో వేలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. సో ఇట్లాంటి హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ మనము థంబ్ సకింగ్ హ్యాబిట్కి కానీ, టంగ్ థ్రస్ట్ హ్యాబిట్కి కానీ మనం ఉపయోగిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో టీత్ అలైన్మెంట్ అనేది ఇర్రెగ్యులర్గా రాకుండా ఉంటుంది. ఓకే డాక్టర్, మరి ఈ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి? ఇప్పుడు ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు మీ డాక్టర్స్ మీకు అందరికీ క్లిప్స్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సలహాలు ఇస్తారు. కామన్గా ఏంటంటే మనం క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి నోటిని, అంటే 2-3 సార్లు డైలీ బ్రష్ చేయడము, తర్వాత కొన్ని ఆహారపు నియమాలు కూడా పాటించాల్సి వస్తుంది. ఎట్లా అంటే మనం పళ్ళకు అతుక్కునేటటువంటి ఈ చాక్లెట్స్ కానీ
తర్వాత చూయింగ్ గమ్స్ లాంటివి యూస్ చేయడానికి ఉండదు. అంతేకాకుండా చాలా గట్టి వస్తువులు, ఇప్పుడు నట్స్ లాంటివి, తర్వాత బఠానీ లాంటివి గట్టి వస్తువులు అనేది క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు మనం తినకుంటే బెటరు. అంతేకాకుండా మీ రెగ్యులర్ చెకప్స్ అనేటి డాక్టర్ ఇచ్చిన డేట్కి చాలామంది మిస్ చేస్తుంటారు. అట్లా కాకుండా ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవ్రీ మంత్ డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉంటే ట్రీట్మెంట్ అనేది బాగా జరుగుతుంది. ఇది కాకుండా చాలామందికి ఫిక్స్డ్ అప్లయన్స్ తీసిన తర్వాత మనం ఏం చేస్తామంటే రీటైనర్స్ ఇస్తాం. రీటైనర్స్ అంటే టీత్ని అట్లనే పెట్టి ఉంచడానికి, మళ్ళీ టీత్ అయిన తర్వాత డిఫరెన్సెస్ రాకుండా ఉండడానికి ఇస్తాం. కొంతమంది పేషెంట్స్ ఆ రీటైనర్స్ వాడరు, అట్లాంటి వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు, ఒకటి నోటి శుభ్రంగా ఉంచుకోవడము, ఆహారపు నియమాలు, రెగ్యులర్ విజిట్స్, తర్వాత రీటైనర్స్ కరెక్ట్ వాడడం, ఇట్లాంటివి చేస్తే మన ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ క్లిప్స్ తీసిన తర్వాత ముందులాగా అయ్యే అవకాశం ఉంటుందా 100%? అదే, ఇప్పుడు చాలామందికి ఏం చేస్తామంటే మనం ఫిక్స్డ్ అప్లయన్స్ తీసిన తర్వాత రీటైనర్స్ ఇస్తాం. ఆ రీటైనర్స్ ఎందుకు ఇస్తామంటే మనకు టీత్ మూమెంట్ జరిగిన తర్వాత అక్కడ లోపల బోన్ అనేది రీమోడలింగ్ అవుతుంది. సో ఆ బోన్ రీమోడలింగ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 6 to 8 months. అంటే మన టీత్ న్యూ ప్లేస్కి పోయిన తర్వాత అక్కడ బోన్ అలైన్మెంట్ జరగడానికి, బోన్ రీమాడిఫికేషన్ జరగడానికి 6 to 8 months పడుతుంది. అట్లీస్ట్ 1 year అనుకోండి. అప్పటి వరకు మనము రీటైనర్స్ వాడితే మనకి లాంగ్ రన్లో క్లిప్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నెగటివ్ ఎఫెక్ట్స్ అనేటివి రావు. ఓకే డాక్టర్ గారు, కొత్తగా అలైనర్స్ ట్రీట్మెంట్ వచ్చింది, దీని ద్వారా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ప్రస్తుతం? ఇప్పుడు చాలామంది ఫిక్స్డ్ అప్లయన్సెస్, మెటల్ బ్రేసెస్ కానీ సెరామిక్ బ్రేసెస్ కానీ పెట్టుకునే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే పెళ్లి సంబంధాలు రావడం కానీ, లేదంటే కొంతమంది ప్రొఫెషనల్స్, టీచర్స్, లేదంటే ఇంకేదన్నా డిఫరెంట్ ప్రొసీజర్స్లో ఉండేవాళ్ళు, డాక్టర్స్ కానీ అదర్ ప్రొఫెషనల్స్ ఏంటంటే ఆ క్లిప్స్ పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, కొంతమంది షై ఫీల్ అవుతుంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ అలైనర్స్ పెట్టుకుంటే ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు తెలీదు. అంటే ఒక ట్రాన్స్పరెంట్ అలైనర్ ఇస్తారు, అది మనకి ఎదుటి వాళ్ళకి చూసిన ఆ క్లిప్స్ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు తెలీదు. అదొక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అలైనర్స్ ట్రీట్మెంట్లో మనము తినేటప్పుడు అలైనర్స్ తీసి మనకు నచ్చిన ఆహారం తీసుకొని మళ్ళీ అలైనర్స్ పెట్టుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు డెంటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఎలాంటి ఆహార నియమాలు పాటించే అవసరం ఉండదు. ఈ రెండు మేజర్ అడ్వాంటేజెస్. ఒకటి ఏంటంటే ట్రాన్స్పరెంట్ క్లిప్స్ ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళకి తెలీదు. రెండేంటంటే ఫుడ్ హ్యాబిట్స్. మూడోది ఏంటంటే మనం బ్రష్ చేసేటప్పుడు కూడా అలైనర్స్ తీసి బ్రష్ చేస్తాం కాబట్టి నోట్లో మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అన్ని రకాల కేసెస్లలో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? అలైనర్స్ ట్రీట్మెంట్ అనేది నవ్ ఇట్ ఈస్ ఇన్ ద డెవలపింగ్ స్టేజ్. అయితే అలైనర్స్ ట్రీట్మెంట్ మనం కేస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి చేయాలి, తర్వాత ఎట్లాంటి టైప్స్ ఆఫ్ మాలక్లూజన్కి ఈ అలైనర్స్ వాడాలి అనేది అది మనం ఆర్థోడాంటిక్ ఎవాల్యుయేషన్ తర్వాత, పేషెంట్ని చూసిన తర్వాత మనం ఒకటి స్కాన్ చేసి తర్వాత పేషెంట్ యొక్క టీత్ ప్రొఫైల్ ఫొటోస్, ఫ్రంట్ లైన్ ఫొటోస్ తీసుకొని మళ్ళీ అది మనం 3Dలో డిజైన్ చేయడం జరుగుతుంది. సింపుల్ కేసెస్కి మట్టుకి అలైనర్స్ బాగుంటుంది. ఒకవేళ కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయి, ఎక్కువ అలైన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయంటే ఫిక్స్డ్ అప్లయన్స్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ అలైనర్స్. అది మన డాక్టర్ చూసిన తర్వాత వాళ్ళ పర్టికులర్ కేసులో ఏ ట్రీట్మెంట్తో బాగొస్తుంది అనేది ఆర్థోడాంటిక్ ఎవాల్యుయేషన్ తర్వాత డాక్టర్ చెప్పడం జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా పేషెంట్స్తో ఈ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు మార్కెట్లో కొన్ని కంపెనీస్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో, గూగుల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి పేషెంట్స్కి డైరెక్ట్ వాళ్ళే వెళ్ళి వాళ్ళే ట్రీట్మెంట్, అంటే డాక్టర్ ప్రమేయం లేకుండా వాళ్ళే సైజ్ తీసుకొని అలైనర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ కేర్ అనేది లేకుండా, తర్వాత టీత్కి మనం క్లిప్స్ పెట్టే ముందు కానీ అలైనర్స్ పెట్టే ముందు కానీ మనం అట్లీస్ట్ ఆర్థోపాంటోమోగ్రాఫ్ అంటే ఓపీజీ ఎక్స్రే తీసి బోన్ కండిషన్ ఎట్లా ఉంది, తర్వాత టైప్ ఆఫ్ అలైన్మెంట్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి మనం చూసి, తర్వాత
డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేసుకుంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ కొంతమంది మనకు మార్కెట్లో అలైనర్స్ వచ్చాయి, వాళ్ళే వచ్చి సైజ్ తీసుకుంటున్నారు, తక్కువ రేట్కి అయిపోతుంది అనే ఒక అపోహ లోపల వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనమందరం జాగ్రత్తగా గుర్తించాలి. ఓకే డాక్టర్ గారు, ఈరోజు ఎన్నో విషయాలు మాకు ఈరోజు క్లిప్స్కి సంబంధించిన విషయాలు ఏ వయసులో చేసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అనే వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ కేసీ.